హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడు వచ్చేసి మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఈవినింగ్ అప్డేట్స్ అయితే ఏమేమి జరుగుతున్నాయని చూపిస్తాను. మొత్తం చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే వర్షం పడుతుంది భారీగా. వచ్చేసి మన కళాకారులు అయితే ఇక్కడైతే చేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మట్టి వర్కర్స్ ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. ఈ వర్షం పడుతుంది అనేసి పైన వచ్చేసి మనకి తాడ్పత్రి ఉందిగా, ఇక పట్టగిన కట్టుకునేసి ఇక్కడ చేస్తుర్రు. వర్షంలో కూడా పనులు ఏం మాత్రం ఆపకుండా ఇక్కడైతే మనకి మట్టి కలపడం జరుగుతుంది. మట్టి చూస్తుండ్రు కదా, ఇక్కడ వచ్చేసి మట్టి కలుపుతారు. మట్టి కలిపేసి ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అయితే మనకి విగ్రహం అయితే రెడీ చేసారు. ఫస్ట్ అయితే మనకి ఇట్లయితే వరిగడ్డి ప్లస్ సిమెంట్తో అయితే చేసేసారు. ఇట్లా సన్నటి లేయర్ మట్టి కలుపుతారు కదా, దీనిపైన అయితే సన్నటి లేయర్కి ఫినిషింగ్కి ఇది ఇస్తారు అన్నట్టు. చూస్తారు కదా, మనకు పూర్తిగా అయితే అమ్మవారి ఆకారం అయితే వచ్చేసింది. మనకి ఇటు వైపున చూసుకున్నట్లయితే వినాయకుని దగ్గర వచ్చేసి చిత్రపటం చూపించాను కదా, జగన్నాథ స్వామి టెంపుల్ ప్లస్ ఇక్కడ అమ్మవారి. మరి ఇంకా ఇటు గజ్జలమ్మ దేవత కూడా ఉంది ఇక్కడ మనకి. పొద్దున్నకి ఇప్పటికి చూసుకున్నట్లయితే అప్డేట్స్లో మనకి పైన చూసుకుని దేవతలకి అయితే మనకు మట్టి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. వినాయకుడిది కూడా మనకు పైన వచ్చేసి వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. వర్షం ఉన్నా కానీ పైన షెడ్యూలో నుంచి అయితే వర్క్స్ అయితే సెట్ చేసిరు. వర్షం తడవకుండా మన కళాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే వర్క్ జరుగుతుంది. ఇక్కడ వరిగడ్డి ఉంది కదా, ఈ వరిగడ్డికి సంబంధించేసి వరిగడ్డితో పూర్తిగా మనకి ఇది జాలిగిన అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పైన లోకి అయితే మనకి ఐరన్ రాడ్ ఉందిగా, ఐరన్ రాడ్తో ఇది చేసుకున్న తర్వాత వచ్చేసి మనకు వరిగడ్డితో ఇలా చేసేస్తారు. కట్టేసుకొని వరిగడ్డి ప్లస్ దారంతో సుట్లి దారంతో కట్టేసుకున్న తర్వాత అమ్మవారి చేతులకి మనకు కనిపిస్తున్నాయి కదా, వెల్డింగ్ చేసినవి వచ్చేసి వెల్డింగ్ అన్నీ చేసినవి ఉన్నాయి కదా, వరిగడ్డి వాటికి చేతులకు ఆకారాన్ని ఇచ్చేసి మనకైతే పైన వచ్చేసి సిమెంట్ది మట్టిది అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గజ్జలమ్మ స్టేజ్ కూడా మనకు రెడీ అవుతుంది. చూడండి, జాలి వెనకాల కొట్టింది స్టేజ్కి అయితే. ఇక్కడ వెల్డర్స్ అయితే మనకు లైవ్లో పనిచేస్తారు. ఇక స్టేజ్ వెనకాల కూడా వచ్చేసి వర్షంలో ఏమాత్రం పనులు ఆపకుండా వచ్చేసి ఇక్కడ గజ్జలమ్మ దేవత స్థానం దేవాలయానికి వెనకాల వచ్చేసి మనకు జాలి దగ్గర వెల్డర్స్ అయితే వర్క్స్ చేస్తారు. రింగులు చేసుకోవడము, అలా రింగులు తయారు చేసి పెట్టుకోవడం, పైన శిఖరానికి సంబంధించిన వర్క్స్ ఇలా తయారు చేసి పెట్టుకుంటాం. మన వినాయకుని చూసుకున్నట్లయితే పైన కింద భాగం అడుగు భాగం నుంచి చూసుకున్నట్లయితే పై వరకు మనకు ఒక 69 అడుగుల వినాయకుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి దూరంగా మన వినాయకుని పైన వచ్చేసి వినాయకుని యొక్క తల పైన వచ్చేసి వర్క్స్ అనేది వేగంగా జరుగుతుంది. ఇక్కడైతే వర్షం రావడం జరుగుతుంది. వర్షం కారణంగా వచ్చేసి మనకి వీడియో అనేది బ్లర్ వస్తుంది. కానీ వర్షంలో కూడా మన సబ్స్క్రైబర్స్కి అప్డేట్ అందిద్దామని మీ వీడియో తీయడం జరుగుతుంది. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇందాక ఈ చిత్రపటంలోనే వచ్చేసి ఈ అమ్మవారిది వచ్చేసి మనకి మట్టితో కంప్లీట్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ ఈ విగ్రహాలు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి శ్రీ లక్ష్మీ సమేత హయత్ స్వామి వచ్చేసి మనకైతే వరిగడ్డితో అయితే విగ్రహాలని రెడీ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గజ్జలమ్మ స్టేజ్ పైన వెల్డర్స్ అయితే వర్క్ చేస్తారు. వినాయకుని పైన ఇది ఉంది కదా, వినాయకుని పైన తల భాగానికి కూడా మనకైతే వెల్డర్స్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ వరిగడ్డితో కట్టుతున్న లక్ష్మీ సమేత స్వామి అయ్యది. ఇక్కడ వచ్చేసి మనకైతే ఇక్కడ చూసుకున్నారు కదా, వరిగడ్డితో వచ్చేసి మనకి లక్ష్మీ సమేత స్వామి విగ్రహాన్ని వచ్చేసి చూపించాను కదా చిత్రపటంలో. ఇది వచ్చేసి మనకి వాళ్ళ అయితే వరిగడ్డితో కట్టేసి ఆకారాన్ని ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, భారీగా వర్షం వస్తుంది ఖైరతాబాద్ గణేష్ దగ్గర. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వెల్డర్స్ అయితే వర్క్స్ అనేది వేగంగా జరుగుతున్నాయి.